హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో విలేజ్కి సడన్గా బయలుదేరాము. ఏంటంటే విలేజ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి జరిగింది. సో దానికోసం అనుకోకుండా అప్పటికప్పుడు బయలుదేరాల్సి వచ్చిందనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒక 2 days ఉన్నాము. నెక్స్ట్ డే నేను విలేజ్ స్టైల్లో ఏమేమి పనులు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా పొయ్యి మంటేసి చాలా రోజులు అయిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇలా మంటేసిందే లేదు. ఎప్పుడు చూసినా మనం ఏదైనా చేయాలంటే గ్యాస్ మీదే చేస్తాం కదా. కానీ ఈరోజైతే అన్ని పనులు నేనే చేస్తానని చెప్పి పొయ్యి మంటేయడం దగ్గర నుంచి నేనే స్టార్ట్ చేశాను. ఏంటంటే ఇప్పుడు అందరూ గ్యాస్ అలవాటైపోయి కట్టెలు కూడా ఇంట్లో ఉంచుకోవట్లేదు అనమాట. కానీ మన ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి కదా. సో అవి ఇరిగిపోయిన కొమ్మలన్నీ అమ్మ అలా వేసి పెట్టింది. ఎందుకంటే అవన్నీ మొత్తం కూడా కేవలం నా కోసం అనమాట. పాలు ఎప్పుడు నాకు మ్యాక్సిమం 99% నాకు అమ్మ పొయ్యి మీదే కాసిస్తుంది. ఎందుకంటే మనకు కట్టెల పొయ్యి మీద కాస్తే ఆ పాలు మనం పెరుగు తోడేస్తాం కదా, అప్పుడు ఆ రుచి అనేది చాలా బాగుంటుందంట. అది అమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు కట్టెల పొయ్యి మీద పాలు కాసినప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. ఒకలాగా ఎర్రగా పాలు వస్తాయి. అదే మనం ఎంతసేపు అయినా నువ్వు గ్యాస్ మీద కాస్తే ఆ కలర్ అనేది రానే రాదనమాట. ఈవెన్ పెరుగు కూడా కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, తెల్లగా అయితే ఉండదు అనమాట మనం కట్టెల పొయ్యి మీద కాసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇంత శ్రమ అవసరమా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకు పెరుగు ప్యాకెట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా అని చెప్పి. కానీ ఊర్లో పాలు వచ్చి ఆర్గానిక్గా ఉంటాయి. సో మనకు ప్యూర్ మిల్క్ దొరుకుతాయి అన్నమాట. డైరెక్ట్గా ఏం కలపకుండా గేదెల నుంచి అలాగే తీసుకొచ్చిన మిల్క్ దొరుకుతాయి. అందువల్ల నేను మ్యాక్సిమం ఇప్పుడు మీరు నమ్ముతారా, మేము బెంగళూరుకి వచ్చి దాదాపు 14 years కంప్లీట్ అయ్యి 15th year రన్ అవుతూ ఉంది. ఈ 15 years నుంచి కూడా అమ్మ నాకు ఊరి నుంచే పెరుగు పంపుతూ ఉంటుంది అనమాట. మేము బెంగళూరుకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే మాకున్న గేదెలన్నీ అమ్మేశారు. అప్పుడు మా నాన్న అనేవాడు, ఇప్పుడే బెంగళూరుకి వెళ్తే మనం ఎప్పుడైనా పాలు పెరుగు పంపించాలంటే మనకు లేవు కదా, గేదెలు లేవు కదా అని చెప్పి. కానీ అమ్మ తనకు పంపించేటప్పుడు కొని పంపిద్దాం, దానికోసం మనం ఇవన్నీ బేర్ చేయాలంటే ఇప్పుడు కష్టం అని చెప్పి అమ్మేశారు. ఎందుకంటే అప్పుడు అమ్మమ్మ తాత బాగా వీక్ అయిపోయారనమాట. కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉండేటివి. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మ రెగ్యులర్గా అమ్మమ్మ వాళ్ళ వరకు వెళ్తూ ఉండేదన్నమాట. దానివల్ల నాన్న ఒక్కడే పొలం పనులు ఇలా ఇవన్నీ కూడా చూసుకోలేక వాటిని అమ్మేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి అలానే కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇవేంటంటే సొండకాయలు అంటారు. మన ఇంట్లో బెంగళూరులో తొట్టులో వేసుంటే ఎంతసేపు ఎదగలా, అందువల్ల ఇక్కడ వేసామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫుల్ కోతులు రభస్ రభస్ చేస్తూ ఉన్నాయి. పెడతాలే, కోసుకొని పోతా పోయేటప్పుడు. ఏది అదే పెట్టి లేకుంటే నా గిన్నె పెట్టాలి, తినే గిన్నె అది వద్దులే. దబరే ఆ దబరే ఎట్ట బాడిచ్చాను అటు బాడిచ్చా. ఇంకో చెట్టు కూడా వేసాడు ఏడా, రెండు అయినా అల్లా 2 వేస్తున్నాడు. అది కూడా వస్తున్నాడు ఏడా ముందా ఉడికిలు పెట్ట పైన పొయ్యి కూడా ఎక్కే ముందు కవర్లు తెచ్చి దాంట్లో బాగా ఎత్తే బాగున్నావు అంతే. ఇక నువ్వు కూడా అయినా ఓడిపోయినా అయిపోతుంది. ఇలా కవర్లు అంటే సేనా 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 ఈ కవర్లు అంటే ఈ రోజు 4
పెళ్ళి ఏమి ఒత్తుకునేది వచ్చాములా సరిపోలేదు. నా బదులు ఇంట్లో ఏముంది పై పైన చెత్త ఎత్తేసి ఆ బాటిల్ అవన్నీ అది పొయ్యిలో పెట్టబోలేగానే ఆ కాగితం కూడా ఎత్తుకొని వచ్చి ప్లాస్టిక్ కాగితాలు కాలకూడదులేమో. మనం మళ్ళీ బేల వద్దా పోక చెట్లకేస్తా వీటికన్నిటికి కూడా నీళ్ళు లేక ఎండిపోయినట్టుండే సేనా. ఏడా ఈ ఆనక ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు అన్నా ఈ 2 కొమ్మలు నరికి మరి కళ్ళకు తగలుతున్నాయి. అలా పూలు పూలే కూర్చున్నాయి. ఆ రామఫలం చెట్టు ఉంది సేనా. ఈ 2 కొమ్మలు ఎప్పుడైనా ఈసారి వచ్చినప్పుడు నరికి అంటుండ. ఇది పూలు కూడా తినేస్తుందా. ఇదేంది తీగ ఎత్త వేస్తుంది అది. ఇది బాగానే బతికింది. ఏం తొట్లో నాకేం వస్తాయిలే. ఇడా రామపొలంకిమ్మా నీడ కావాలి వచ్చేసింది. నీడ రామపొలం చెట్టు ఆడ ఏం చేసావు ఇప్పుడు? ఆడ కాసింది ఏం చేశారా? సో ఇక్కడ ఏంటంటే అమ్మ ఇవి మిరప చెట్లు వేసిందనమాట. ఈ మిరపకాయలు చాలా ఎత్తు ఎదిగాయి చెట్లు కూడా. సో అమ్మకైతే కొనబడలేదనమాట. సో పచ్చళ్ళలోకి కానీ కూరలోకి కానీ ఇప్పుడు కావాలన్నా ఫ్రెష్గా కోసుకోవచ్చు. చాలానే బాగా కాసాయని చెప్పొచ్చు ఈ మిరపకాయలన్నీ కూడా. మిరపకాయలు కొనకుండా సరిపోతాయి. మిరపకాయలు కానీ ఇది అయ్యి ఉంటుంది. తెలకం నేనే బుయ్యాలి. ఇదో యాపాకు దోసినా మొడుతుంది కూడా వచ్చేసింది. ఎంత ఎట్ట బాగా వచ్చినాయి చూడ. నేను ముందు కొట్టకుండా ముందే లేదు. కారం మిరకాయలా? అయ్యా కారం ఈ తెలకం అయ్యి ఉంటుంది. ఏడా ఇక్కడ అయ్యన్నా ఏంది ఇప్పుడు ఎన్ని దూరంతో కూర్చోవాలి నువ్వా? సరిపోయింది పో. ఎండిన తర్వాత రుద్దేది ఈజీ కానీకా? ఇప్పుడు ఎన్ని రుద్దేసిందా? ఇప్పుడు నువ్వు కోసే సెక్షనా? వంకాయలు ఎవరి దగ్గర ఉన్నాయి 2 కిలో. ఒక పక్క యాడ్ సీరియల్ ఆడిపోతుందా? సీరియల్ ఆడిపోయేదా? ఓరి నాయనా ఇది ఖచ్చితంగా చూపించవలసింది. చూడు ఏడొక సీరియల్ ఏడ కోత. బాబ్బా ఫోన్ లో సీరియల్ పెట్టి కోసే పేట మీద పెట్టి చూస్తుంది ఆమె. సీరియల్ పెట్టుకుంటే కూడా నువ్వు వచ్చేసింది నీకు ఫోన్ లా. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. ఓ ముందు హాట్ స్టార్ అండి. నువ్వు ఎందుకు మా ఉండవా? మనోరక్కన అడుగు. కాదు ఆమె వచ్చినట్టు చూస్తుంది. ఫోన్ లో హాట్ స్టార్ లో వస్తుందంట. అది కాదు. అదే నేను ఆడప్ప సీరియల్ పోతున్నాయి అనుకున్నా. కానీ చూడలే నేను పోతున్నాలే. అక్కల ఇంటికి పోతున్నా. మల్లికార్జున తేమ పొద్దు నుంచి రాలే. ఆ అక్కకి ఏమన్నా కానీ బాగలేదా అని రానండిలే. అది సరే పోయి నువ్వు పెట్టుకో చూడు. అవునులే సరే పాలు తాగి ఇప్పుడు ఎండకి
ఏముంది ఇప్పుడు ఆ టిఫిన్ తినొస్తే మళ్ళీ ఆనందం అంటే దగ్గర పెట్టేసి అంతే 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 నీళ్ళ వల్లనే ఈ ఎంబంతా ఏంది మీరు ఏంది అసలు ఇదే ఏమనుకోండి కొరవంతా ఆపిద్దా ఇది ఒక్కటే కదా ఇప్పుడు ఈ ఒక్క రోజు ప్రశాంతంగా ఉంటాం అదే అదే సరే ఏమో చెట్లు అంతా ఖాళీ మీ రోజా చెట్టు ఒక పువ్వు పూసింది ఈరోజా దోడకల్లా పెట్టుకోమా ఏది దోడకల్లా పెట్టుకోబోలేదు అదే అది మామూలు నాటు అమ్మిచ్చింది నేను బతికిచ్చింది కోటమ్మ అయితే ఇది ఒక్కరోజు పైన ఉండదు బాగుంటది వాసన వద్దులే ఉన్నాయి బాగుంది చెట్టు పోయినాయి మట్టి పోసి వేయాలి చెట్టు కరింపాకేమో తుంచినారు కావాలి బానే ఉందిలే ముందు కొట్టాం సొంతలా కొట్టేమని కూడా చెప్పిన మేడం ముడతకు ముందు కొట్టాం మిరప చెట్లు 2 వేసి ఉంటాయి దానివల్ల ఇది పర్వాలేదు సరే ఉంటాయి మైపర్ల ఇప్పుడు ఎంత 10:40 కానమా కడుపుకోవడం ఊరికే అంతే అంతే కాదు తురుముడిపేటని జల్లిని కూడా తురుముడిపేట చేసేసినారనమాట ఒక ఎప్పుడు తురివేనుక ఎన్ని నువ్వా ఎన్ని ఎప్పుడు తురుముతావా అయిపోద్దా పాటమ్మ పని నీళ్ళు పెట్టుకుంటే అట్టబడి లేక అయిపోయింది ఇది తెచ్చిచ్చేది కనుక ఇది తెచ్చిచ్చేదా ఉందా సరే కొనుక్కో ఇప్పుడు పసుపా పచ్చి పసుపా ఇదే ఇప్పుడు పసుపా పచ్చి పసుపు అదే అదే ఎరుణ మొహాలు పూసుకునే వాళ్ళు కూడా ఎరుణ మొహానికి పూసుకునే వాళ్ళు కూడా ఇది మంచిది కదా పసుపుతో కూడా కూర చేస్తారు కా అయ్యా ముక్కలతో సన్న ముక్కలతో వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు భలే చేస్తారు కూర అదే మనమేమో ఆ పసుపు వాసన వస్తుంది ఒకసారి నేను చేసిన ముందర సంవత్సరం ఎప్పుడప్పుడు కానీ బానే ఉండింది అప్పుడు మమ్మీ వాళ్ళకి పెడితే ఏం కూర వాళ్ళు కనుక్కోలేకపోయినారు అదే 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 అవును అవునవును చిన్నవి ఈజీగానే ఉంది కదా ఈజీగానే ఉందిలే నేనా కష్టం కావాలనుకున్నా కాదులే ఎందుకంటే మనం కొబ్బరి అంటే ఫుల్ గా ధరవుతాం కదా ఇది పైన చర్మమే కాబట్టి తీసేయచ్చు చేయకూడదు చూడక ఎట్టొచ్చేస్తుంది ఈవేంది అన్ని కింద వేస్తుంది అంతే నువ్వైతే ఇంక 10 సంవత్సరానికి దొరుకుతావు వండే పని లేకపోతే ఎంత పని లేదో చూడు వండే పని లేకపోతే ఎంత పని లేదో చూడు అవునులే ఏమి ముగ్గేయకూడదు ముగ్గేయలేదా